ప్రియులరా, మరి ఈరోజు మనం ప్రత్యేకంగా మనము కూడుకున్నది ఒక ప్రత్యేకమైన అంశం. అదేమిటంటే, మనకు అత్యంత ప్రియ సహోదరులు ప్రవీణ్ పగడాల గారు ప్రభు సన్నిధానానికి చేర్చబడ్డారు. అయితే ఇది సాధారణ మరణమా, లేకపోతే అంటే ప్రమాదమా, లేక కుట్రతో కూడిన హత్య అనే విషయం ఇంకా తేలలేదు. కానీ అనేకమైన అనుమానాలు మనకి ఏర్పడుతూనే ఉన్నాయి. ఆయన్ని విజయవాడ పిలిచింది ఎవరు, ఇప్పటికీ తేలలేదు. చాలా కాల్స్ మరి ఆయనకి చేశారు. ప్రస్తుతం ఇప్పుడు అది స్విచ్ ఆఫ్. ఎందుకు చేశారు, ఎవరు చేశారు? మరి నేను విజయవాడ వెళ్తున్నాను, అక్కడ చాలామంది వందల సంఖ్యలో ఎదురు చూస్తున్నారంట నా కోసం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూడికట్ట అని ఆయన చెప్పడం. కనుక ఇలాంటి అనుమానాలు, విజయవాడ నుండి మరి ఆయన బైక్ వేరుగా ఉండడం, లైట్ లేకపోవడం, అది కొట్టబడినట్టుగా ఉండడం, ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి కూడా మరి ప్రవీణ్ పగడాలలాగా లేకపోవడం, ఇలాంటివన్నీ అనేకమైన అనుమానాలు మరి తావిచ్చింది. తర్వాత ఆయన ఒంటి మీద గాయాలు, మరి పెదాలు నరకబడి ఉన్నట్లుగా, మరి ముఖమంతా చిత్రమైపోయిన ఆ రోజు మీరు ఉదయం అయితే చూడలేరు అనమాట. కనుక అంతేకాకుండా ఆయన బైక్ మీద పెట్టినట్టుగా ఉండడం, కనుక ఇది యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చేసే ప్రయత్నాలని, సాయంకాలం వరకు కూడా అందరూ వెళ్ళి చూస్తున్నారు, అక్కడ ఉన్న కెట్ల మీద రక్తాలు ఉండడం, ఇవన్నీ కూడా మరి పరిశోధన చేయడానికి నిన్న మొన్నటి నుండి మొదలు పెట్టారు. కానీ మరి ఆ రోజు నుండే ప్రారంభమైతే అనేకమైన కీలకమైన సాక్ష్యాధారాలు దొరుకుండే, పోలీసు జాగిలాలు ఆ రోజు నుండే మొదలైతే చాలా విషయాలు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో దైవజనులైన మనకి ఒక రకమైన భయం, ఆందోళన మన హృదయాల్లో పుడుతుంది. మరి ఇలాంటి సమయంలో అసలు దేవుడు ఎందుకు ఈ శ్రమకి ఆయన అనుమతించాడు? ఈ ప్రశ్నకి ఈరోజు కొద్ది విషయాలు మనము జవాబు చూద్దాం. ఎందుకు దేవుడు ఇలాంటి పరిణామాలకి దేవుడు అనుమతించాడు? ఎందుకు చాలామంది ప్రభువుకు సాక్షులుగానే మాత్రమే కాక హతసాక్షులుగా మరి మార్చబడ్డానికి, అనుమానాలకి తావిచ్చే విధంగా మరి పరిస్థితులు ఉన్నప్పుడు మనకు కలిగే భయాందోళనలో వచ్చే ప్రశ్న ఇది: శ్రమను దేవుడు ఎందుకు అనుమతించాడు? ఈ విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రమలు, దేవుని పిల్లలకు అసలు శ్రమలు ఎందుకు? ఇది శ్రమలు ఎందుకు? శ్రమలు అసలు మనకు అవసరమా? దేవుడిచ్చే జవాబేంటో లేఖనంలో నుండి మనం కొంత ధైర్యం పొందాలి. లేకపోతే ఇప్పటికీ నాకు సుమారుగా 11 మంది మెసేజ్లు పెట్టారు. ఏమని పెట్టారంటే, అన్నయ్య జాగ్రత్తగా ఉండండి, ఒంటరిగా వెళ్ళకండి, మీతో ఎవరినైనా తీసుకుని వెళ్ళండి, కొంచెం పరిస్థితులు బాగాలేదు, మీరు ఈ పరిణామాల దృష్ట్యా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండమని కోరుతున్నాము. ఇలాంటి అనేకమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో నాకు కూడా ఒక రకమైన భయం, ఆందోళన మరి కలగాలి. ఎందుకంటే ఈ వర్తమానాలు, ఇలాంటి మెసేజ్లు పెట్టిన తర్వాత మళ్ళీ నేను కూడా లేఖనాలను ధ్యానం చేసినప్పుడు లేఖనం ఇచ్చిన జవాబు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని పిల్లలు ఎందుకు ఈ శ్రమల గుండా వెళ్ళవలసి ఉంది? అది ఒక మాట మనం చదువుకున్న తర్వాత లేఖనాన్ని మనము ధ్యానం చేద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం నేను చదువుతున్నాను. ఆ తర్వాత మనం అందరం కలిసి ధ్యానం చేద్దాం. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగా ఉండుట మంచిది అని ఎంచి, ఈ శ్రమల వలన ఎవడనూ కదలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయం మిమ్మల్ని హెచ్చరించుటకు మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని మేము పంపితిని.
మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నీ దాసులు ప్రవీణ్ పగడాల గారు ప్రభా, ఈ ఆకస్మిక మృతి మాకు అనేకమైన ప్రశ్నలను రేపింది. మా యొక్క మనసుల్లో చాలా వేదన కలుగుతోంది, బాధ కలుగుతోంది, అనేకమైన అనుమానాలు కలుగుతున్నాయి. ఇది అధికారుల నిర్లక్ష్యమా, లేక అనేక మంది తెలియకుండా చేసిన కుట్ర, లేక దైవజనుల మీద జరుగుతున్న దాడి? మరి ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యం ద్వారా బలపరచండి. జరుగుతున్న పరిణామాలకు, ఏర్పడే ప్రశ్నలకు తండ్రి మాకు మీరే లేఖనంలో నుండి సరైన సమాధానం ఇచ్చి మమ్మల్ని ధైర్యపరచండి. క్రైస్తవులంగా మేము ఎలా ఉండాలో మీరు మాకు నేర్పించండి. సమాధాన సంబంధమైన సంగతులు మాకు తెలియచేయండి. మీ మాదిరి మాకు ఇవ్వండి. మరి సంఘ చరిత్రలో అనేక మంది మరి ఈ రీతిగా శ్రమలు పొంది ఈనాడు మా ముందు ఆదర్శవంతంగా ఎలా నిలిచారో మేము కూడా మా తరంలో అలా ఉండడానికి కృప దయచేయండి. మీరే మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ చదవబడిన వాక్య భాగంలో అపొస్తలుడైన పౌలు దేవుని యొక్క పరిచర్య నిమిత్తం తన 2వ దండయాత్రలో వెళ్ళినప్పుడు ఏర్పడిన పరిస్థితులన్నీ కూడా శ్రమలే, వరుసగా శ్రమలే. వారు మొట్టమొదట ఫిలిప్పీకి వెళ్ళారు, ఫిలిప్పీ నుండి తెస్సలోనికకు వెళ్ళారు, తెస్సలోనిక నుండి బెరయకు వెళ్ళారు, బెరయ నుండి ఏథెన్స్కి వెళ్ళారు, ఏథెన్స్ నుండి కొరింథీకి వెళ్ళారు, కొరింథీ నుండి ఎఫెసీకి వెళ్ళారు. ఇలా నడిచింది వాళ్ళ యొక్క సువార్త 2వ దండయాత్ర. సో ఈ దండయాత్రలో అంతా కూడా వాళ్ళకి శ్రమలే, అన్నీ శ్రమలే. ఫిలిప్పీలో జైల్లో పెట్టారు, చిత్త కొట్టేశారు, కొట్టి జైల్లో పెట్టారు. కనుక ఇంకా కొంచెం ముందుకెళ్తే తెస్సలోనిక అల్లరి చేసి అక్కడ నుండి పంపించేశారు. మరి బెరయలో చక్కగా పరిచర్య జరిగింది. ఈ బెరయ దగ్గరికి తెస్సలోనిక వాళ్ళు వెళ్ళి బెరయ నుండి పంపించేశారు. అప్పుడు కొంతమంది మళ్ళీ తెస్సలోనికకు వచ్చారు. అపొస్తలుడైన పౌలు ఏథెన్స్కి వెళ్ళాడు. ఏథెన్స్లో ఆయన్ని పిచ్చోళ్ళు అన్నారు. ఇంకా కొంచెం ముందుకు వెళితే కొరింథీలో అసలు ఆయన ఎవరో లక్ష్య పెట్టలేదు. అసలు యూదులే ఆ పౌలు చెంత చేరలేదు. అసలు ఎఫెసీలోనైతే మృగాలతో పోరాడాను అన్నాడు. అన్నీ శ్రమలే. కనుక ఒక దేవుని దాసుడిగా బతుకుతున్నప్పుడు శ్రమలు ఎందుకు వస్తున్నాయి అసలు మనకి? దీనికి ఇప్పుడు మనము పౌలు చెప్పిన బెరయ నుండి వాళ్ళని తెస్సలోనికకు పంపించాడు. తెస్సలోనిక నుండి వాళ్ళు కొరింథీకి వచ్చారు. పౌలు ఏథెన్స్కి వచ్చాడు. పౌలు ఒక్కడే ఏథెన్స్, కొరింథీ. సో వీళ్ళ ప్రయాణం అంతా కూడా ఒక శ్రమలతో కూడిన ప్రయాణం. పౌలు ఆ తర్వాత రాసిన లెటర్లో చెప్తున్నాడు అన్నమాట, శ్రమల గురించి చెప్తున్నాడు. చూడండి, మనకు కూడా మీకు అనిపించలేదు అసలు? గుండె బరువెక్కిపోయి నేను 2 రోజులు రాజమండ్రిలో ఉన్నాను. రోజు సుమారు 12 గంటలు ఉన్నాను అక్కడ ప్రతిరోజు. సో అలాంటి పరిణామాలలో చాలా వేదన, బాధ జరుగుతున్న, దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాల, లేకపోతే ఏంటిది, దీని గురించి నేను త్వరగా స్పందించట్లేదేంటి, ఇంత కళ్ళ ముందు కనపడతా ఉన్నా దీన్ని ప్రమాదమే అని ఎందుకు అంటున్నారు? ఇలాంటి పరిణామాలు చూస్తున్నప్పుడు లోకం ఎప్పుడు కూడా మీకు ఫేవర్ ఉండదు. లోకం ఎప్పుడు కూడా మనకు వ్యతిరేకంగానే ఉంటుంది. ఇప్పుడు మేము ఇక్కడ పౌలు చెప్పే మాటలు ఒకసారి మనం చూడండి. అక్కడ రాయబడింది, అక్కడ మనం చూస్తే, కాబట్టి మేము ఇక సహింపజాలక ఏథెన్స్లో మేము ఒంటిగానైనా ఉండుట మంచిదేనా అని భావించాను. అంటే
బెరయ నుండి పౌలు చెప్తున్నాడు అనమాట, నేను ఒక్కడగానే ఏథెన్స్ వెళ్తానులే, మీరు వెనక్కి వెళ్ళండి, తెస్సలోనికకి వెళ్ళండి. మళ్ళీ ఎందుకు వెళ్ళాలంటే ఇక్కడ 3 వారాలే ఉన్నారు. ఇక్కడ తెస్సలోనికలో 3 వారాలే ఉన్నాము, అందుచేత ఇంకా ఎక్కువ చెప్పాలి వాళ్ళకే అనని వీళ్ళని వెనక్కి పంపించాడు. పౌలుతో పాటు ఇంకా 3 ఉన్నారు, సీల, తిమోతి, లూకా. వీళ్ళు వెనక్కి వచ్చారనమాట. పౌలుతో పాటు ఉన్నవాళ్ళు సీల, తిమోతి, లూకా. సో వీళ్ళంతా వెనక్కి వచ్చారు. పౌలు ఒక్కడే ముందుకెళ్ళాడు. సో ఏథెన్స్లో ఒక్కడే మాట్లాడాడు ఏథెన్స్లో. సో ఈ తెస్సలోనిక వాళ్ళకి తర్వాత లెటర్ రాసేటప్పుడు చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడో మనం ఇక్కడ చూద్దాం. శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకుండానట్లు, అంటే శ్రమలు కలిగితే ఒక మనిషి శ్రమలు కనుక పొందితే ఆ శ్రమల వలన ఆ వ్యక్తి కదిలింపబడే అవకాశం ఉంది. ఒక వ్యక్తి కనుక శ్రమల్లోనే ఉంటే, తాను శ్రమల్లో ఉంటే ఖచ్చితంగా కదిలింపబడతాడు. ఒక వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా మనకి శ్రమలు ఉండకూడదు అనే భావిస్తారు. ఎందుకంటే శ్రమల వలన వ్యక్తి యొక్క విశ్వాసం కదిలింపబడుతుంది. ఈ విశ్వాసం కదిలింపబడుతుంది. అందుచేత మనకు కౌన్సిలింగ్ కావాలి. ఒక వ్యక్తి కనుక శ్రమల్లో ఉంటే, అందుకని ఇక్కడ ఏమన్నాడు, శ్రమల వలన ఎవడనో కదిలింపబడినట్లు మిమ్మును స్థిరపరచడానికి. సో మనం కూడా ఇప్పుడు వాక్యం ఎందుకు తెలుసుకుంటున్నామంటే స్థిరం కలగాలి, స్థిరపరచబడటానికి కోసం మనం వాక్యం. లేకపోతే ఈ శ్రమల్లోనే ఉంటాం మనం. ఈ శ్రమల్లో విశ్వాసం సడలిపోతూ ఉంటుంది. శ్రమలో ఇప్పుడు ఏదో అటు ఇటు చూశాడు, వెంటనే భయపడిపోయాడు, పేతురు మునిగిపోతున్నాడు. పేతురు మునిగిపోవడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం సడలిపోయింది, విశ్వాసం డౌన్ అయిపోయింది. విశ్వాసం ఎప్పుడైతే కిందకి వెళ్ళిపోతుందో వెంటనే మనం మునిగిపోతాం. విశ్వాసం అన్నప్పుడు పైకి నడుస్తాం, పైకి వెళ్తూ ఉంటాం. విశ్వాసం సడలినప్పుడు కిందకి వెళ్ళిపోతాం. అందుకనే విశ్వాసం స్థిరపరచడానికి ఖచ్చితంగా కౌన్సిలింగ్ కావాలి, వాక్యం కావాలి. ఇంకేమన్నాడు, స్థిరపరచుటకును మీ విశ్వాస విషయం మిమ్మల్ని హెచ్చరించుటకును. స్థిరపరచడానికి, మిమ్మల్ని హెచ్చరించడానికి ఇదిగో సీల, తిమోతి, లూకాల్ని మేము పంపాం. అందుకే వెనక్కి పంపుతున్నాను నేను. ఎందుకంటే తెస్సలోనికలో శ్రమ ఉంది, తెస్సలోనికలో అల్లరి ఉంది. తెస్సలోనిక వాళ్ళందరినీ కూడా జామీన్ ఇచ్చారు. మీరు ఇలా కుదరదో, ఇలా రాయటానికి కుదరదో, మీరు ఇక్కడ ప్రచారం చేయడానికి కుదరదో, మీరు ఇక్కడ ట్రాక్స్ పంచడానికి కుదరదో అని తెస్సలోనికలో ఒక నియమ నిబంధనలతో అల్లరి చేశారు. అల్లరి మోక అక్కడ రాయబడిన మాట. కనుక ఇంకా చదువుదాం చూడండి. హెచ్చరించుటకును మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచయం తిమోతిని మేము పంపించాము. మేము నీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమలను అనుభవించవలసి ఉన్నది అని మేము ముందుగా మీతో చెప్తున్నాం కదా. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. స్థిరపరచడానికి, హెచ్చరించడానికి నేను పంపాను. మీరు తెలుసుకోవాల్సిన విషయం నెంబర్ 1, మొట్టమొదటిది శ్రమలు అనుభవించవలసి ఉన్నది. ఇది మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా మీరు శ్రమ అనుభవించాల్సిందే. ఎందుకని నీటికి ఎదురిస్తారు, మీరు కొట్టుకుపోరు అందరికలాగా. మీరు ఖచ్చితంగా శ్రమ అనుభవించాల్సిందే. చేత చాలా శ్రమలలో నుండే వచ్చాడు. చాలా భయంకరమైన థ్రెట్ దైవజనునికి. అసలు పోస్ట్ మార్టం జరగనీయకుండా కూడా చాలా ఆటంకాలు ఏర్పడినాయి. అలా బాంబర్ది అసలు పోస్ట్ మార్టం లేదు, వద్దు అని లెటర్ రాసిస్తుంటే దైవజనులు మేమందరం కలిసి ఆ విషయమై కుదరదని చెప్పి కాగితాన్ని చించేసాం. అక్కడ రాత్రి 9 గంటల ప్రాంతంలో మరణించిన రోజున. కనుక అలాంటి థ్రెట్ మీకేం తెలుసాయా, మా మీద ఉన్న ఒత్తిడి అన్నాడు ఆయన. అంటే ఎలాంటి ఒత్తిడికి గురవుతున్నారు దేవుని బిడ్డలు? శ్రమలను అనుభవించవలసి ఉంది. మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. మీరు చివరికి మళ్ళీ ఆయన్ని ఒప్పించి రాయడానికి సుమారుగా 9:45 నిమిషాలు ఎంత అయింది. అప్పుడు రాసి పోస్ట్ మార్టం చేయడానికి, లేకపోతే పోస్ట్ మార్టం అవసరం లేదు. అసలు పోస్ట్ మార్టం తెలియకపోతే ఎలా తెలుస్తుంది అది ప్రమాదం అని రాసేస్తాడు ఆయన. ఏంటంటే మా మీద అలాంటి ఒత్తిడి ఉంది, మిమ్మల్ని లేపేస్తాం, మేము ఎక్కడ లేపేస్తాం మేము. ఇలాంటి ఎంత శ్రమల్లో ఉన్నారు దేవుని బిడ్డలు.
ఇవాళ ప్రవీణ్ పగడాలే కావచ్చు, రేపు మీరు కావచ్చు, మీ ఉన్న గ్రామంలో మీరు కావచ్చు, ఇక్కడ మేం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు కాక శ్రమలు అనుభవించవలసి ఉన్నది. ఇంకా కొంచెం కిందకి వెళ్దాము. అనుభవించవలసి ఉన్నది మీకు ముందుగా చెప్పాం కదా, అలాగే జరిగింది. సరే, అలాగే జరిగిందంట. రెండో విషయం ఇంకో మాట చెప్తాడు అక్కడ. తర్వాత ఏమన్నాడు చూడండి, శ్రమలను అనుభవించదు. తర్వాత ఇంకో పదం వాడతాడు, అది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించడానికి మనం నియమింపబడిన వాళ్ళం. అసలు నియమింపబడిన వాళ్ళం అంట. శ్రమలకై నియమింపబడినవా? శ్రమలకై నియమింపబడిన, సత్యం కోసం నిలబడినప్పుడు ఊరుకోరు కదండి. ప్రవీణ పగడాల చేసే అత్యద్భుతమైన కార్యక్రమం, దేవుని యొక్క ఉన్నతమైన ఏర్పాటులో భాగం అది. ఏంటంటే దేవుని సత్యసువార్తను చెప్పటం మాత్రమే కాదు. ఇక్కడ 2 విషయాలు దేవుడు చెప్పాడు తన శిష్యుల్ని పంపించేటప్పుడు. ఒకటి, దెయ్యాలను వెళ్ళగొట్టండి. రెండవది, సువార్తను ప్రకటించండి. దెయ్యాలను వెళ్ళగొట్టడం అంటే ఏంటంటే, అపవాది దైవానికి వ్యతిరేకంగా చేస్తున్న వాటిని ఖండించండి మీరు, అప్పుడు విత్తనాలేయండి. కనుక ప్రవీణ్ పగడాల చేసిన అత్యున్నతమైన దేవుని యొక్క సువార్తీకరణ కార్యంలో 2 పనులు చేసేవాడు. ఒకటి, సువార్తను ప్రకటించడం. 2, దైవానికి దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న అపవాది తంత్రాలను ఎదిరించడం. మొట్టమొదటి దాన్ని చేస్తే మిమ్మల్ని ఎవరో మాట్లాడినెవరో, ఏం మాట్లాడటానికి వీలుండదు సత్యాన్ని. కానీ రెండవది చేస్తే అపవాది ఊరుకోడుగా. అపవాది తంత్రాలని ఆయన ఎక్కడి నుండి మొదలుపెట్టాడు? ఇండాలజీ అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించాడు. ఇండాలజీ. వాట్ ఈజ్ ఇండాలజీ? ఇండాలజీ కార్యక్రమానికి నేను కూడా హాజరయ్యా, 2 కార్యక్రమాలకు. ఇండాలజీలో ఏం చెప్పాడండి ఆయన? ఒక ప్యానల్లో ఒక సాక్షి అపోలజెటిక్స్, అందులో నుండి ఒక 5గురిని పెట్టుకొని అసలు మిషనరీలు భారతదేశానికి వచ్చి ఏం చేశారు, భారతదేశంలో ఎలాంటి పరిణామ పరిస్థితులు ఉన్నాయి, భారతదేశం నాగరికతలు ఎలా ఉండేది, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్రం లేకుండా మనిషి ఎందుకు ఉంటున్నాడు, స్వతంత్ర ఫలాలు ఎందుకు అనుభవించలేకపోతున్నాం. క్రీస్తు రాజ్యంలో ఆ స్వతంత్రం ఉంది కనుక మనం క్రీస్తు రాజ్యాన్ని స్థాపించాలి. ఆయన రాజ్యం స్థాపించాలంటే సత్యాన్ని ద్వారా మనం వెళ్ళాలి, రాజ్యాంగం ద్వారా మనం వెళ్ళాలి. ఆ రాజ్యాంగం ఇలా చెబుతుంది, కానీ రాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతుంది ఇవన్నీ కూడా. అని రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగే విషయాలు, మిషనరీలు వచ్చి ఎలాంటి పరిచర్య చేశారు ఆ విషయాలు, సతీ సహగమనం, లేకపోతే బాల్య వివాహాలు, లేకపోతే స్త్రీల యొక్క విద్య, తర్వాత స్త్రీకి సమానమైన హక్కు, లేకపోతే అందరికీ విద్య, హాస్పిటల్స్ నిర్మాణం, ఇలాంటి కార్యక్రమాలన్నింటిలో మిషనరీలు వచ్చి అంత క్రితం ఉన్న పునాదుల్ని ఎలాగా తీసేసి అద్భుతమైన కట్టడం కట్టి భారతదేశానికి మేలు చేశారు. ఇలాంటి మొదలుపెట్టారు. కానీ ప్రస్తుతం ఈ సాంప్రదాయంగా వస్తున్న పూర్వపరం నుండి వస్తున్న ఆచార సాంప్రదాయాలు లేక మనువాదాలు, అంతేకాకుండా ఈ సనాతన ధర్మం, ఇవన్నీ ఏం చెబుతున్నాయి? అణగారిన ప్రజలు కిందే ఉండాలి, ఎప్పుడు కూడా కాళ్ళ దగ్గరే ఉండాలి అని చెబుతుంది. కనుక కాళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. విద్య అధికులుగా ఉండొచ్చు, పరిపాలకులుగా ఉండొచ్చు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తులు అందరం సమానమే. ఆయన రాజ్యాన్ని స్థాపిస్తే ఆయన రాజ్యంలో అందరం సమానంగా ఉంటాం. యూదులని లేదు, గ్రీస్ దేశస్తులని లేదు. మన దగ్గర ఇలా జరుగుతుంది, లౌకిక రాజ్యంలోనే ఇలా జరుగుతుంటే ఇంకెలాగా? కనుక ఈ లౌకిక రాజ్యంలో దేవుని రాజ్యాన్ని స్థాపించాలి మనం. అది ఆయన ప్యాటర్న్. అందుచేత ఆయన క్రైస్తవ్యంతో పాటు భారతదేశం యొక్క మూలాలలోకి వెళ్ళాడు ఆయన. అది చాలామందికి నచ్చలేదు, అది చాలామందికి ఆటంకాన్ని కలిగించింది, అది చాలామందిని బాధ పెట్టింది. వాళ్ళు ప్రస్తుతం జరిగిస్తున్న పరిణామాలకి అది చాలా వ్యతిరేకంగా ఉంది. అపోస్తలుడైన పౌలు ఫెలిక్స్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఫెలిక్స్ రాజా, నువ్వు చేస్తున్న పాపం ఇది, ఇది నీతంటే ఇది, ఇదిగో తీర్పు ఇలా ఉంటుంది, జాగ్రత్త అని చెప్పాడు. అంటే ఫెలిక్స్ ఏమన్నాడు? ఫెలిక్స్ ఏమన్నాడండి? టైం అయినప్పుడు చూద్దాంలే, వెళ్ళరా అన్నాడు. టైం అయినప్పుడు చూద్దాం అన్నాడు, సహించలేకపోయాడు. చదువుతారబట్ట. అంటే లోకం మీరు సత్యం చెబుతుంటే
దాన్ని అలా ఉండలేరు. చూడండి 24 అధ్యాయం అపోస్తుల కార్యాలు 24. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తానే భార్యతో వచ్చి, తన భార్య కాదు అసలు, నిజంగా వేరే వాళ్ళ భార్య, ఫేలిక్స్ తెచ్చుకున్నాడు అనమాట. తన భార్య అయిన ద్రుసిల్లతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందుల విశ్వాసాన్ని గురించి అతడు బోధింపగా వినెను. జాగ్రత్త వినండి, విశ్వాసాన్ని గురించి చెప్తున్నాడు. అయ్యా ఫేలిక్స్, నువ్వు చేస్తుంది తప్పు. ద్రుసిల్లా నీ భార్య కాదు, అసలు ఫేలిక్సే వాళ్ళ అన్నయ్యని మరి సావగొట్టి ఆడొచ్చాడు. అసలు నిజానికి పదవి ఇచ్చింది వాళ్ళ అన్నయ్యకి. సో చరిత్రలోకి వెళితాడంతా చాలా దుర్మార్గుడు. అలాంటి ఫేలిక్స్ మరి ద్రుసిల్లా అనబడిన వేరొకళ్ళ యొక్క భార్యను తను తెచ్చుకోవటం, నీతిని చెప్తున్నాడు. అప్పుడు పౌలు చెప్తున్నాడు, అప్పుడు అతడు నీతిని గుర్చియు, నీతిగా ఉండడం అంటే ఇది అని చెప్తున్నాడు. తన ఎదుటి వెళ్ళినప్పుడు నీతిని బోధించాడు. రెండవది ఆశా నిగ్రహమును గుర్చియు, మూడవది విమర్శను గుర్చియు. ఈ 3 చెప్పాడు. దేవుని పిల్లలు ఈ 3 లోకానికి చెప్తారు. నీతి అంటే ఏంటో చెబుతారు, ఆశా నిగ్రహం అంటే ఏంటో చెబుతారు, అంటే పాపాన్ని ఎలాగా మనము కంట్రోల్ చేయాలి, మూడవది తీర్పును గురించి చెప్తారు. ఈ 3 చెప్పేదే పరిశుద్ధాత్ముడేనండి. యోహాను సువార్త 8వ వచనం ఏమని చెబుతుంది? ఆయన వచ్చినప్పుడు నీతిని గుర్చియు, పాపమును గుర్చియు, తీర్పును గుర్చియు మీకు తెలియజేస్తాడండి, ఒప్పింపజేస్తాడండి. సో ఒప్పింప చేయడానికి కోసం చెప్పించాడు. పౌలు ఫేలిక్స్తో చెప్తున్నాడు 24 అపోస్తుల కార్యాలు 24. సో 24 నుండి 25. వెంటనే ఏమన్నాడు తెలుసా? ఫేలిక్స్ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఏమన్నాడు చూడండి, ఎందుకంటే తన జీవితం అర్థం పడుతుంది. ఇప్పుడు తన మూలాల్లోకి వెళ్ళిపోతుంది ఈ నీతి, తన మూలాల్లోకి వెళ్ళిపోతుంది. అన్కంట్రోల్ అయిన ఆడి పరిస్థితి, తను చేసిన దుశ్చర్యలన్నీ బయటపడిపోతున్నాయి. అందుకోసం ఆ తీర్పు ఉంది, ఎదరా జాగ్రత్త అని చెప్తున్నప్పుడు ఫేలిక్స్ ఏమన్నాడు చూడండి, అతడు మిగుల భయపడి, కూడా సమాజం భయపడిందండి, భయపడి చంపింది ప్రవీణ్ పగడాలని, భయపడి చంపింది. కనుక చంపింది అని ఎంత డైరెక్ట్గా అంటున్నామంటే, ఎందుకు అంటున్నామంటే అక్కడున్న పరిణామాల పరిస్థితులన్నీ కూడా ఇలాగే ఉన్నాం, చాలా అనుమానాలతో కూడినాయి. కనుక ఎందుకంటే ఆయనకి చాలామంది వార్నింగ్ ఇచ్చారు. మేము చివరిగా కలుసుకున్న మరి చాకలపాలెం అక్కడ సిస్ట్వీ సెంటీనియల్ 150 సంవత్సరాల చర్చి మీటింగ్స్లో మేము ఉన్నాం. 3 రోజులు ఉన్నాము. ఆ 3 రోజుల్లో కూడా చాలా విషయాలు పర్సనల్గా మాట్లాడుకున్నాం మేము అందరం. అక్కడ కూడా నాకు చాలా కరెక్ట్ ఉంది, అందుకోసమే బ్రేక్ జర్నీస్ చేస్తున్నాను ఎక్కువ అని. అంటే ఊహించని ప్రయాణాలు చేస్తున్నాడు ఆయన. విమానం రావాల్సిన టైంలో కారులో రావటం, కారులో వస్తారు అనుకున్నప్పుడు దాన్ని బైకుల్లో రావడం, అలా బ్రేక్ జర్నీ చేస్తున్నాడు ఆయన. సో మన తాడేపల్లి వచ్చినప్పుడు కూడా ఆనంద్ కూడా అదే చెప్పాడు, అది కూడా వచ్చింది వీడియోలో. అన్న మీద ఎక్కువ థ్రెట్ ఉంది, అన్నయ్య స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుని వచ్చాడు, థ్రెట్ గురించి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం అని అనౌన్స్ చేసి అది కూడా పెట్టారు. అన్న మీద చాలా దాడి జరిగే పరిణామాల్లోనే, అందుచేత దాని గురించి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేయించారు పోయిన నెలలో తాడేపల్లి కూడా. సో సమాజానికి కూడా అది అర్థమవుతుంది. ఆయన కూడా చెప్పాడు, ఎందుకని భయపడింది సమాజం. ఆయన స్వార్థే కాక ఇండాలజీ గురించి చెప్తున్నప్పుడు చాలా కుప్పకూలిపోతాయి, చాలా పరిణామాలకు ఆటంకమైపోద్ది. దేవుని బిడ్డలందరూ అవేర్నెస్ కలిగి ఉంటారు, సమాజం అవేర్నెస్కి వచ్చేద్ది, దేవుడి రాజ్యం స్థాపింపబడతా ఉంటుంది, నీతి పెరుగుతూ ఉంటుంది. అది లోకానికి ఇష్టం ఉంటుంది కదా. అందుకు భయపడి ఏమన్నాడు చూడండి, వెంటనే ఎప్పటికి వెళ్ళు, నాకు టైం అయినప్పుడు పిలిపిస్తా, ఇక వెళ్ళిపోయాక వద్దు నాకు చెప్పనవసరం. కొద్ది రోజులకే ఫేలిక్స్ చంపబడ్డాడు. కనుక మనం గమనిస్తే దేవుని పిల్లలు ఖచ్చితంగా శ్రమలు అనుభవించవలసింది, శ్రమల కోసం నియమింపబడ్డారు. ఇది దేవుని యొక్క ఏర్పాటు అని తెలుసుకోవాలి. అపోస్తుల కార్యంలోనే ఇంకొక మాట మనం చూద్దాం. 14వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే, శిష్యుల మనస్సుల్ని దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని, అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని హెచ్చరించాను. ఇది అబ్బాయి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమలు తప్పరన్న.
శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పాడంట పౌలు. సో వాళ్ళ విశ్వాసాన్ని, అందుకని ఇక్కడ దేవుని బిడ్డల యొక్క వర్తమానాలు లేక దేవుని బిడ్డలు అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. దేవుని బిడ్డలు మాట పడలేమంటే కాదు, ఖచ్చితంగా పడతారు. మీరు ఖచ్చితంగా పడతారు. అంతేగా నీటికి ఎదురెదుతున్నప్పుడు ఎన్నో ఏర్పడతా ఉంటాయి. కనుక ఏదో ఒక చోట కూర్చుంటే గురించి కాదు, అసలు దేవుని కొరకు ఎవడైనా అలా నిలబడితే చాలు వెంటనే. అందుకని ఇక్కడ అన్నాడు, అప్పటికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేస్తూ, చూడండి అక్కడ రాయబడిన మాట మళ్ళీ చూద్దాం. శిష్యుల మనస్సులను దృఢపరచి స్థిరపరచడానికి, హెచ్చరించడానికి, అంతేకాకుండా దృఢపరచడానికి, అందుకోసం దేవుని వాక్కు దృఢపరచడానికి. సో దేవుని వాక్కుని మనం ఎందుకు దైవజనుల ద్వారా నేర్చుకోవాలంటే మనసులు దృఢపరచబడాలి. దృఢపరచడానికి అక్కడ రాయబడిన మాట చూద్దాం. అక్కడ రాయబడిన మాట 22వ వచనంలో, అదిగోండి చూసారా, విశ్వాసమందు నిలకడగా ఉండడానికి కోసం. ఇందాక మనం చూసాం, మనం విశ్వాసం పడిపోతుంది కనుక ఏం చేయాలంటే మనం ఇప్పుడు విశ్వాసమందు నిలకడగా ఉండడానికి. ఇందాక పడిపోతున్న విశ్వాసాన్ని తిరిగి మనం బలపరచడానికి అందుకు కావాలి వాక్యం. ఈరోజు వాక్యం వింటుంది. ఎందుకంటే అప్పుడు ఏం జరుగుతుంది, మీరు చేయవలసిన పనులు ఏంటి? మూడోది, శ్రమలను అనుభవించిన తర్వాతే మనము దేవుని రాజ్యం ప్రవేశింపవలెనని. రైట్, శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అంతే. కనుక ఈ ఖచ్చితమైన శ్రమలు అనుభవించవలసి ఉంది. 2, శ్రమలకై నియమింపబడిన వాళ్ళం మనం. మూడోది, శ్రమలు అనుభవించే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ప్రతి ఒక్కరికి ఇది కామన్, అది ప్రత్యేకమైన, ఇది ఇందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు కదా. పేతురు రాసిన పత్రికలో కూడా మనం ఆ మాట చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 4:12 రీలరా? చూసారా ఏ శ్రమలండి ఇవి? అగ్ని వంటి మహాశ్రమలు. శ్రమలు అగ్ని వంటి అంటే అగ్ని కాలుస్తున్నట్టు మంట పుడుతుంది. అది వింటంటేనే అలా అనిపిస్తుంది. మేము చూస్తున్నప్పుడు, దాని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు చాలామంది అప్పుడు దాకా ముందుకు వచ్చి సరే దీన్ని ఖచ్చితంగా మనం చూద్దాం, చేద్దాం అన్న నాయకులు వెళ్ళి చూసి వచ్చి గంటలో తిరిగి వచ్చి అది ప్రమాదంగా అనిపిస్తుందని వెళ్ళిపోయాడు. ఆయన మీ అందరి పక్షాన ఉన్నాను కదా, నిన్న పెట్టాడు ఆయన, చాలా సేనకి అధినేత ఆయన. ఏమన్నాడు తెలుసా? వచ్చి ఆ తర్వాత పోలీసు వాళ్ళు చెప్పమన్నారు, అందుకోసం నేను చెప్పాల్సి వచ్చింది, కానీ నిజానికి అది హత్యే అంటున్నాడు. నిన్న అక్కడ వేల మంది ప్రజల దగ్గరే వెళ్ళి చూసి వచ్చాను, అంత ప్రమాదంలాగానే కనిపిస్తుంది అని అన్నదైతే నిన్న వచ్చి అలా అంటున్నప్పుడు ఎంత ఆశ్చర్యం అండి. ఏంటి ఇలా మాట్లాడాలి? ఎందుకు జరుగుతుంది అలాగా? అది జరుగుతుంది అంతే. అగ్ని వంటి శ్రమలు అలా వింటున్నప్పుడే, పరిణామాలు మారుతున్నప్పుడే, పరిస్థితులన్నీ కూడా ఫేవర్గా లేకుండా నెగిటివ్గా వస్తున్నప్పుడే, పెద్ద పెద్ద అధికారులు కూడా దీన్ని సాధారణంగా తీసుకుని మాట్లాడుతున్నప్పుడు ఈ అగ్ని వంటి శ్రమలు మనల్ని ఒక రకమైన భయాందోళనకు మనం గుర్తిస్తాం. కనుక ఇక్కడ చెప్తారు, ఈ అగ్ని వంటి శ్రమలు మీకు వింతగా ఆశ్చర్యపోకండి. అది శ్రమలు వింత కాదు. ఆశ్చర్యపోకండి. చాలా ధైర్యంగా శ్రమలు కామన్ అండి. అది శ్రమల గుండా మనం వెళ్ళాల్సింది. అదే ఆశ్చర్యపోకండి. సరే ఎలా ముందే చెప్తున్నాడు? ఎందుకు ఆశ్చర్యపోకండి అంటే మన యేసుప్రభువే నమూనా. యేసుప్రభుని మాదిరిగా చేసుకునే మనం ఈ రోజుల్లో మనం నిలబడ్డాం. మనం నిలబడాలి కూడా. రేపొద్దున మనం అంతా నిలబడాలి. సమాజాన్ని చెప్పాలి. నీతే చెప్పండి, ఆ మూడే చెప్పండి. నీతిని గురించి చెప్పండి. నేను అదే చెప్పాను. ఆయన సత్యనిష్ట కలిగినాడండి. సత్యాన్ని సత్యంగా చెప్పాడండి. సత్యాన్ని చంపేస్తారా? సత్యాన్ని ఎవడో చంపలేడు.
సత్యమే నిలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. అన్ని ఇంటర్వ్యూలో ఆ పదాన్ని వాడాను. ఎందుకంటే సత్యాన్ని చెప్పాడు ఆయన. భారతదేశంలో జరుగుతున్న అవినీతిని చెప్పాడు ఆయన. అలా ఉండకండి, నీతిగా ఉండండి. అందుకే యేసుప్రభు వచ్చాడు. భారతదేశం మారాలంటే యేసుప్రభు ద్వారానే మారాలి. అదే ఆయన చెప్పేది. దేవుడి రాజ్యం భారతదేశంలో స్థాపింపబడాలి. అప్పుడు భారతదేశం శాంతిగా ఉంటుంది, సౌభాగ్యంగా ఉంటుంది. బ్రతుకుల్ని మార్చలేరు, బ్రతుకుల్ని నాశనం చేయగలరు. తాము పరిపాలకులుగా ఉండాలనే ఉద్దేశమే తప్ప ప్రజలు మార్పు చెంది శాంతియుతంగా ఉండాలని ఎవడో కోరుకుంటులా. కనుక శాంతి కావాలి. అందుకే యేసుప్రభువే కాదు. ఇంత అద్భుతమైన మెథడాలజీ ఏంటది. అందుకోసం ఆయన ఇండాలజీ, ఎన్నో క్లాసులు అన్ని జిల్లాలలో ఇండాలజీని ఏర్పాటు చేసి అవేర్నెస్ని కలిగజేసి గ్రంథాలు తీసుకొచ్చి ఇలా చెబుతుంది కనుక మనం ఇలా ఉండాలి. ఇలాంటి సంప్రదాయాలు ఇలా మన అనగదొక్కిని ఈనాడు మనం చదువుకోవాలి. మనం కూడా నాయకులుగా, మనం కూడా పరిపాలకులుగా, మనం కూడా రాజ్యాంగం ఎరిగిన వాళ్ళుగా ప్రశ్నించాలి. దాన్ని మనం పొందాలి. అది మన హక్కు. ఇది తప్పు. సమాజం కూడా మనందరి నీతిని అది కోరుకోదు, ఉంచుకోదు. అందుకోసం డైరెక్ట్ వెళ్ళిపో, ఎక్కడ ఉండొద్దో ఫెలిక్స్ పంపించేసాడు అపోస్తలుని పౌలుని. కారణం ఏంటో తెలిసిన, భయపడి. దేవుని వాక్యం ఎందుకు బైబిల్ కాల్చేస్తున్నారండి? మీరు చెప్పుకోండి, ఎందుకు బైబిల్ కాల్చి? వాళ్ళకి బైబిల్ అంటే ఎందుకు భయం? ఆ పుస్తకం కొన్ని లక్షల మందిని మార్చింది, లక్షల మందిని మార్చింది. అందుకు భయం. రైట్. అందుచేత మనము ఎలా ఉండాలో లేఖనంలో నుండి ఇంకొక మాట మనం చూద్దాం. అంటే లేఖనం గలతీ పత్రికలో ఒక మాట కొత్త నిబంధనలో చూసిన తర్వాత నేను 2 విషయాలు చెప్పి ఈరోజు మనం అంతా ప్రార్థనలు చేద్దాము. అందరం ప్రార్థనలు చేద్దాం. మరి వచ్చే వారం కూడా కొంచెం మనసు ధైర్యం కోసం ఈ అంశాన్ని మనం కొనసాగించుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం చూడండి. అక్కడ 7వ వచనం, మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. ఏమి విత్తుతాడో ఆ పంటనే ఎలాగనగా అది శ్రమల గుండా మనము వెళ్ళడానికి దేవుడు ఎందుకు పెట్టాడంటే దానికి తగిన పంటను కోయడానికి. విశేషంగా లోకానికి సేవ చేయొద్దంట్లా, కానీ అన్నాడు విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేద్దాం. విశ్వాస గృహానికి చేరిన వారి ఎడల మేలు చేద్దాం. కనుక శ్రమల గుండా ఎందుకు వెళ్ళాలంటే మేలు చేయడానికి, మేలు చేసి పంట కోయడానికి. మేలు చేసి, ఈమె చేసిన మేలేముంది? ఇప్పుడు ఈ చంపాలనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు అల్లరి మోకంది. మనము మణిపూర్లో చూసామా, అల్లరి చేయటం తప్ప బతుకులు ఎవడ బాగు చేసాడండి? బతుకులు బాగు చేసిన వాళ్ళందరూ దేవుని బిడ్డలే, నీతిని అనుసరించే వాళ్ళే, పాపం చేయకుండా ఆశా నిగ్రహం కలిగిన వాళ్ళే. రే మనకు తీర్పు ఉందరా, లేకపోతే మనల్ని దేవుడు ప్రశ్నించే లెక్కప్ప చెప్పుకునే స్థితి ఉంది మన దగ్గర. అందుచేత మనం మేలు చేద్దాం. అలా శ్రమలైనా అనుభవించడానికి కోసం వాళ్ళు సిద్ధపడ్డారు గల కారణం అదేనండి. మనకు కూడా మంచి ఫలం ఉంది. శ్రమలో మనం నిలిచిన ఎడల మనకు అద్భుతమైన బహుమానం కలుగుతుంది. కనుక దేవుడు మనల్ని శ్రమల గుండా నడిపిస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. శ్రమల గుండానే వెళతాము మనం నిశ్చయంగా. 5 మాటలు మనసులో గుర్తుంచుకోండి. వచ్చే వారం మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. శ్రమలని దేవుడు పంపించినప్పుడు మనం ఎలా తెలుసుకుంటాం? ఇది దేవుడు పంపించిన శ్రమని ఎలా తెలుసుకుంటామో వచ్చే వారం మనం తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎలా తెలుసుకున్నాడు, తర్వాత భక్తులు కూడా ఇది దేవుడు నాకు పంపిస్తున్న శ్రమ అని అర్థం అవుతుంది అంటే ఆయన పరీక్ష ఎలా ఉంచుతున్నాడు. పరీక్షల్లో మన దేశంలో మనం కూడా పరీక్షలో ఉండబోతున్నాం. ఎందుకంటే దేవుడు నిశ్చయంగా చెప్పాడు ఇది ఆయన రాకడ. ఈరోజు మా చర్చిలో ఆ వచనాన్ని గురించి మేము ధ్యానం చేస్తాం. వచనం చూపించి నేను ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 24 ఆయన రాకడ సూచనలు చెబుతూ
యేసు ప్రభు ఎలా చెప్పాడు, ఏమని చెప్పాడు చూడండి. అక్కడ 7వ వచనం నుండి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభమవు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. శ్రమల పాలు చేసి చంపెదరు. చంపెదరు అసలు డైరెక్ట్గా చివరిది శ్రమల పాలు చేసి చంపుతారు. తర్వాత మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడతారు, అప్పుడు అంతమవుతుంది. కనుక దేవుని రాకడ చాలా సమీపంగా ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే జనులు శ్రమల పాలు చేసి మిమ్మల్ని చంపుతారు. మీరు చక్కగా అన్నిట్లో గెలుచుకుంటూ వెళ్తారా, అక్రమం చేస్తారు, అన్యాయంగా తీర్పు తెస్తారు, అవమానకరంగా మిమ్మల్ని నిలుపుతారు. ఒకవేళ మీరు ఊహిస్తే రేపొద్దున ఇందాక మధ్యాహ్నం ఒక దైవజనుడు ఫోన్ చేసి చెప్తున్నాను అంటే నాకు ఏలూరు నుండి, బ్రదర్ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా ఎన్నో కల్పిస్తారు, ఇది ప్రమాదంగా సూచించడానికి ఆయన మందు తాగాడురా, మందు తాగొచ్చి ఊపుకుంటా బండి మీద వెళ్ళాడురా అని ఒకరంటారు. అంతేకాదురా, ఎవరో ఒక అమ్మాయి ఉందంటే రాజమండ్రిలో, అమ్మాయి కోసం వస్తున్నారు, ఇలాంటివన్నీ కల్పించి ఫోకసింగ్ చేసి దాన్ని మాఫియా చేయడానికి కోసం, లేకపోతే దాన్ని మభ్యపరిచి కనుక మేము అక్కడ ఉండగానే చాలామంది అలాంటి రూమర్ను అలా ప్రకటించేశారు. బ్రదర్ మీకు తెలియదు, మందు తాగుతారు, మందు తాగి వెళ్ళేటట్టు, అందుకని బండి అలా ఊగుతుందండి. సరే, ఎలాగా ఒక పక్కతో పట్టించి అలా చేయబట్టే ఆ నేరారోపణలు మోపి సిలువేయడానికి, లేకపోతే యేసుప్రభుని సిలువలా వేస్తారండి. అసలు యేసుప్రభుని సిలువలా వేస్తారు. అసలు అన్యాయపు తీర్పు చేసి అన్యాయంగా ఆయన దోషిగా కనుక మిమ్మల్ని కూడా అలా చేస్తారు. ఇప్పుడు యోసేపుని ఆమె పైవస్త్రం చూపించింది, పైవస్త్రం చూపెడితే ఎలా కనపడుతుంది? పైవస్త్రం ఆమె దగ్గరికి ఎలా వచ్చిందిరా? అది అన్యాయం కదా. అది తప్పించుకోవటానికి కోసం తన పైవస్త్రాన్ని సహా వదిలేశాడు ఆయన. ఇప్పుడు అక్కడ కొట్టబడి గాయపరచబడి లైట్ కూడా లేకుండా ప్రయాణం చేస్తున్న విషయం అన్నట్టుగా కనపడుతుంది. అక్కడ ఒక రకంగా అక్కడ వరకు ఉన్న స్వరూపం ఒక రకంగా ఉంది, అక్కడ నుండి అక్కడికి వేరుగా ఉంది కనపడుతుంది. ఇవన్నీ కనబడుతున్నాయి, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. అదిగో ఆయన వెళ్ళి ప్రవీణ్ పగడాల గారే కనుక ఆయన అలా వెళ్తున్నాడు అంటే మందు తాగారు. సరే, ఎంత సులభంగా అన్యాయపు తీర్పు చేస్తారు? ఏమన్నా పరిశీలన చేశారా? ఏమన్నా అందులో నుండి వచ్చిందా? లేదా పోస్ట్ మార్టం రిపోర్ట్లో పోనీ ఇలా 2 గంటల ముందు ఆయన మందు తాగాడు? ఏం లేదు. ఖచ్చితంగా జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తాను. ధైర్యంగా ఉండండి, వాక్యాన్ని బట్టి ఉండండి, ప్రభు కోసం నిలవండి. ప్రభు మరి మనలందరినీ కూడా అలా స్థిరపరిచి బలపరచునుగాక. ప్రవీణ్ గారి కుటుంబాన్ని దేవుడు ఆదరించి స్థిరపరచునుగాక. ప్రార్థన చేద్దాము. మరి ఆయనకి 2 కుమార్తెలు, 3 కంపెనీలు ఉన్నాయి. కనీసి డస్ట్బిన్లో పడేసిన అనేక మందిని, వదిలేసిన వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి 12 మందిని ఆయన పోషించి పెద్ద చేసి పెళ్లి చేసి పంపించారు. అద్భుతమైన కార్యం. కనుక ఆ కంపెనీల గురించి ప్రార్థన చేయండి. ఇంకా ఆయన రాజమండ్రి రావడానికి గల కారణం, రాజమండ్రిలో ఒక వర్క్షాప్ యూనిట్ని కంపెనీని పెట్టాలని ఆయన సైట్ తీసుకున్నారు. దాని నిమిత్తమై ముందుగా వస్తున్నాను ఆయన. అది సో అక్కడ కోఆర్డినేటర్ ఉన్నారు. త్వరలో ఆయన మాతో చెప్పారు, త్వరలో రాజమండ్రి పెడతాం కదా, మనం అంత అందుబాటులో ఉంటాం అని కూడా ఆయన చాలా దగ్గరలో చాలా వందల మందికి మరి కంపెనీలలో చాలామంది యువతని మనం అంతా తీసుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఏర్పాటు చేయొచ్చు. ఒక మంచి ఆలోచనతో ఆయన రాజమండ్రిలో కంపెనీని పెట్టడానికి కోసం, అదే చోట మళ్ళీ ట్రైనింగ్ సెంటర్ని పెట్టడానికి కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు. మనకి ఈ నిర్ణయాలన్నీ కొనసాగింపబడాలని, దేవుని యొక్క ఉద్దేశం కుటుంబాలలో కూడా నెరవేర్చబడాలని మనం అంతా ప్రార్థన చేద్దాం. దైవజనులందరూ కూడా ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయండి. క్లుప్తంగా 2 మాటలు మన కుటుంబం గురించి, బిడ్డల భవిష్యత్తు గురించి, అమెరికాలో చదవడానికి కోసం పాప అడ్మిషన్ కనుక
కనుక పాప గురించి, ఆ బిడ్డల గురించి, తర్వాత తన భార్యకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి చదవాలని సుమారు 11 సంవత్సరాలు నార్త్లో అద్భుతమైన సేవ చేసింది ఆయన. 11 సంవత్సరాలు చాలా చోట్ల నార్త్లో ఆయన కరెంటు పోల్స్ వేయించాడు. చాలా ప్రాంతాల్లో, చాలా చోట్ల ఆయన బోర్లు తవ్వించాడు. అలాంటి సౌకర్యాలు చేసి చాలా సేవ చేసి వచ్చిన ఆయన నార్త్లో. కనుక అలాంటి మంచి బాబు అమెరికాలో అద్భుతంగా సెటిల్ అయ్యాడు, అద్భుతంగా ఇల్లు. కానీ ఆయన అక్కడ చెప్పాడు, అమెరికాలో ఉండి పరిచర్య కంటే ఎంతో ఎక్కువ పరిచర్య ఇండియాలో ఉంది. ఆ దర్శనాన్ని ప్రభు ద్వారా పొందాను నేను అని చెప్పి తన ఇంటిని అమ్మేసి ఇంకా మళ్ళీ వెళ్ళకుండా అక్కడ నుండి ఇండియాకి వచ్చేసి సేవ చేయడం కోసం తీర్మానం చేసుకున్నాడంటే అంత జీలున్న దైవం. డిసైబుల్షిప్ ట్రైనింగ్స్, లీడర్షిప్ ట్రైనింగ్స్, సాక్షి అపోలోజెటిక్స్, ఇండోలజీ. అంతేకాకుండా ఎవడైనా దైవానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన పిలవటం, రక్షణ టీవీలో ఇటు ముగ్గురు అటు ముగ్గురిని వేసుకుని ఖచ్చితమైన సమాధానాలు ఇచ్చి ఇది సత్యం అని నిరూపించిన ఆయన రాసిన పుస్తకాలు. ఒక పుస్తకం పెట్టాను నేను, త్రిత్వాన్ని గురించి ఆయన రాసిన అద్భుతమైన పుస్తకం. ఆ పుస్తకం ఇందులో కూడా పెడతాను మన దాంట్లో, ఆత్మీయ సమ్మేళనంలో. చదవండి ఆ పుస్తకం. వెంటనే పెట్టాను నేను, ఈ పుస్తకం చదవండి అని. కనుక ఆ పుస్తకంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, ఎలాగ దేవుడు ఉన్నాడు, అద్భుతమైన వివరణ. హెబ్రీ భాషలో చాలా బాగా తెలుసు. తండ్రి ముస్లిం, తల్లి రోమన్ కేథలిక్. తండ్రి తల్లిగానే చనిపోవడం, తండ్రి చనిపోవడం, తల్లి చిన్నప్పటి నుండి పెంచడం. తల్లి మొన్న కన్నీరు చూడలేకపోయాను కనుక ఆమెకు అనారోగ్యంగా ఉందని సకల పాలన ఆఖరి రోజున ఆయన అమ్మకు బాగాలేదని ఆయన స్వయంగా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోయాడు. అలాంటిది అంత ఎక్కడున్న తల్లి గురించిన బాధ్యత తీసుకుని మంచి కుటుంబ పరమైన మంచి దాతృత్వం కలిగిన అలాంటి మంచి దైవజనుడు. అంత సిద్ధపడటానికి కూడా ఇప్పుడు ఎవరు లేరు. ఎంతో టైం తీసుకుంటేనే కానీ అంత నాణ్యమైన వ్యక్తి తయారవడం. భారతదేశం, ప్రపంచం అద్భుతమైన అణిముత్యాన్ని పోగొట్టుకుంది. కనుక దేవుని బిడ్డల ప్రతి ఒక్కరిలో కూడా రోషం కలిగి ప్రభు కోసం బ్రతకడానికి ప్రభు మనకి కృపను గ్రహించును గాక.